లేదా మరి విడివిడిగా అయినా సరే ప్రధానోపాధ్యాయులు ఒక పెద్ద మీటింగ్ పెట్టేదో మేము చెప్పాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో ఈ విధమైన కార్యక్రమం రాష్ట్ర స్థాయిలోనే మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి బడికి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎందుకంటే పిల్లవాడు బడికి రాగానే వాతావరణం ఎట్లుండాలి, ప్రతి వాడికి ఒక హ్యాపీగా ఉండాలి. ఒక పిల్లవాడు బడికి రాగానే వాతావరణం అనేది అతనికి ఒక దేవాలయం లాంటిది. ఇప్పుడు పాఠశాల ఎటువంటిది అంటే బడి బడి అంటాం. గుడి ఎంత శుభ్రంగా ఉంటే మన మనస్సు ఎట్లా ఉంటుంది, పూర్తిగా ఆ విషయంలో మనకి అదే గుడి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు అక్కడ దేవుడికి నమస్కారం చేయబుద్ధి అవుతుందా, చేయబుద్ధి కాదు. అట్లనే పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే పిల్లవాడికి చదువు మీద ధ్యాస పోదు. నువ్వు టీచర్ కూడా చెప్పలేడు. నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఈ విషయాలను కొన్ని అనుభవించి ఉన్నాను. కాబట్టి మరి పాఠశాల పరిశుభ్రత ఎంత బాగుంటే మన యొక్క టోటల్ పిల్లవాళ్ళ యొక్క చదువు కూడా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ సంస్కారం ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఒకే. రెండో విషయము, ఇక్కడ గత సంవత్సరం అంతకుముందు కూడా కొన్ని పాఠశాలకి పరిశుభ్రతకు సంబంధించి నిధులు ప్రభుత్వం ఏం చేసింది, గ్రామ పంచాయతీ వర్కర్స్తో చేయమని చెప్పి, అదే నగరాల్లో అయితే మున్సిపాలిటీని సిబ్బంది చేయమన్నారు. ప్రాక్టికల్గా ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాస్తవం ఎప్పుడో వాళ్ళు వీరున్నప్పుడు వచ్చేడు, రాకపోతే రాలేదు. చాలా చోట్ల ప్రధానోపాధ్యాయులు లేదా లోకల్ సర్పంచ్లు, లీడర్లు సొంత డబ్బుల నుంచి, చాలామంది హెడ్ మాస్టర్స్ సొంత డబ్బుల నుంచి వాళ్ళకి పెట్టుకొని స్టాఫ్ డబ్బులు పెట్టుకొని నడిపించి అట్లా దగ్గర ఉంచలేదు కదా, మన మనసు అంగీకరించదు కదా అక్కడ నుంచి. కాబట్టి ఈ విధమైన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి, అది కూడా స్ట్రెంత్ ఆధారంగా, ఎన్రోల్మెంట్ ఆధారంగా మనకి నిధులు ఇస్తుంది. ఒక పెద్ద స్కూల్ ఉన్నది అనుకోండి, పెద్ద స్కూల్ ఉంటే అవసరమైతే, ఎందుకంటే అందరికీ ఒకే రకమైన జీతం ఇస్తే అది కూడా సరైన న్యాయం కాదు. ఇప్పుడు 30 మంది ఉన్న చోట మరి 700, 500 మోడల్ స్కూల్ 500 నుంచి 700 మధ్యలో ఉంటారు. అక్కడ ఒకే చోట ఇస్తే సరిపోదు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉంటారు, మనకి సమస్యలు కూడా ఎక్కువనే ఉంటాయి, పిల్లల బట్టి సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా చేయడానికి ఏం చేసిండ్రు అంటే ఒక ఎన్రోల్మెంట్ ఆధారంగా మీకు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి జిల్లా డిఎంఎఫ్టీ ఫండ్ అని ఉంటుంది, మరి అందులో నుంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎవ్రీ 3 months ఒకసారి బిల్ చేయాలని ఉన్నది, 3 నెలలకు ఒకసారి బిల్ చేయాలని ఉన్నది. దానికి కొంచెం ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి కొంచెం సమయం పడుతున్నది. మీకు ఇప్పటికీ ఒక 6 నెలల డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 6 నెలల డబ్బుల తర్వాత ఇంకో 3 నెలలు కూడా నెక్స్ట్ పెట్టేసినాం. అది కూడా రేపు రీఓపెన్ ఈ మంత్ కాక జూలై 1st వీక్లో లేదా జూలైలో అది కూడా వస్తుంది. ఎవ్రీ మంత్ ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఎవ్రీ టైం మేము 3 నెలలు పెడుతూనే ఉంటాం. ఈ జూన్ స్ట్రెంత్ ఆధారంగా మనకి పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయితే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. జూన్ స్ట్రెంత్ ఆధారంగా మళ్ళీ జూలైలో కూడా ఇంకో బిల్ పెట్టి మళ్ళీ 3 నెలలు కూడా పెట్టి ప్రాసెస్ చేయడం. అంటే డబ్బుల విషయంలో మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు. అది ఖచ్చితంగా కొంచెం ఆలస్యం అవుతుంది. దానికి కారణం ఏంటంటే పరిపాలనాపరమైన కారణాలు, అధికారులు, మన పనులు ఎన్నో ఉంటాయి. అందులో చాలా ముడి ఉంటాయి. అనేక మంది సంతకాలు కావాలి. ఒక డబ్బులు కదా, జిల్లా మొత్తం అనేది ₹1,00,00,000 ₹1,00,00,000 పైన ఉంది. మరి అవన్నీ రిలీజ్ చేసేవారు కొంచెం టైం పడుతుంది, కానీ ఆగదు. ఇంకా విషయం మీకు ఒకటి చెప్పదలుచుకున్నాం. అనేక జిల్లాల్లో ఇంకా మీకు 6 నెలలు రాలేదు. చుట్టుపక్కల జిల్లాలో 3 నెలలు, మనకి 6 నెలలు చేసినాం. ఇంకో 3 నెలలు కూడా నెక్స్ట్ కూడా మీకు చేస్తాం. ఇదంతా ప్రాసెస్. దాని నుంచి మీరు వదిలేసేది. ఇంకా మనం చూడాల్సింది ఏంటి, ఒకటి తరగతి గదుల పరిశుభ్రత. ఇవంతా 2 కోణాలు ఉంటాయి. ఒకటి ప్రధానోపాధ్యాయులు పిల్లలకు నేర్పే అలవాటు. ఆ పిల్లలకు నేర్పే అలవాట్లతో పిల్లలంతా కాస్త ఒక మంచి అలవాట్లతో నేర్చుకోలేదనుకోండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుంటూ పోతే మనం ఊడ్చుకుంటూ పోతుందని కాదు కదా పద్ధతి. అట్లా కాదు కదా. ఆ పిల్లలు కనుక మంచి సంస్కారవంతులై ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక పద్ధతిగా ప్రతి క్లాస్ రూమ్లో, ఇప్పుడే మన కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, ప్రతి క్లాస్లోనూ ఒక డస్ట్బిన్ పెట్టాలి. దీనికి సంబంధించి హెచ్ఎంస్ అందరూ కూడా అన్ని రకాల నిధులు వస్తున్నాయి. ఇంకా ముందు వాటికి ఎక్కడైనా ఆలస్యం అయితే అవుతుండొచ్చు, కానీ నిధుల విషయంలో జాప్యం లేదు.
నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే పాఠశాల పరిశుభ్రతకి ఒక ప్లానింగ్ ఉండాలి. ఎటువంటి ప్లానింగ్? ప్రతి తరగతి గదిలో కూడా అవి మన ఏంటివి డస్ట్బిన్స్ ఉండాలి. అది కూడా ఏదో ప్లాస్టిక్ తెచ్చిపెడితే రెండు ఆ పిల్లల ధాటికి ఉండవు. అది ఒక మూడు వారం రోజులకి పోతాయి. హై స్కూల్లో అయితే 2 రోజులే, ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కానీ బలం సరిపోదు కాబట్టి ఒక 2 రోజులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక గట్టి డస్ట్బిన్లు పెట్టాలి, మూటతో కూడిన డస్ట్బిన్లు. ఎందుకంటే కనీసం ఒక 6 నెలలు రావాలి కదా. ఇప్పుడే పెట్టి మన టీచర్లకి హెడ్ మాస్టర్కి ఏమనిపిస్తుంది, ఇప్పుడే పెట్టి రేపే విరిగిపోతే మనసు ఎదుగుతుంది. వీళ్ళకి ఎంత పెట్టి వేస్ట్ అని చెప్తే అట్లేదు. అందుకోసం ఖచ్చితంగా ఒక గట్టి డస్ట్బిన్ చేయించినా పర్లేదు, ఐరన్ ఎట్లా వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకొని చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది అంటే మరి టోటల్ మొత్తం ఆవరణకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక వృత్త లాంటిది ఏర్పాటు చేయాలి. అందులో 2 రకాలు ఏర్పాటు చేయాలి. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, రేపు మీకు ట్రైనింగ్లో వీళ్ళకి చెప్పిండొచ్చును, మేము కూడా నేను నా సొంతంగా చెప్తున్నాను. ఒకటి ఏంటిది బయో అంటే జీవం ఇచ్చిందని జరిగేటిది ఒకటి కంపోస్ట్, ఇంకోటేమో ఇది ప్లాస్టిక్ సంబంధించిన అదర్ నాన్ బయో డిగ్రేడబుల్. అటువంటి గుంతలు 2 ఏర్పాటు చేయాలి. అట్లాంటివి ఏర్పాటు చేసినట్లయితే నీళ్లు వేయడానికి ఎవరికి శానిటేషన్ వర్కర్లకు ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా మనం డైరెక్ట్ అలవాటు చేస్తాం. అరే బాబు, మీరు తిన్నవి మధ్యాహ్నం తిన్నవి ఎక్కడ పడితే అక్కడ వేయకండి, ఇక్కడ ఫలానా చోట ఇటువంటివి ఇందులో వేయండి, ఇటువంటివి ఇందులో వేయండి. వీళ్ళు ఉన్నది శానిటేషన్ వర్కర్స్ ఉన్నది స్టూడెంట్ చేయడానికి కరెక్టే, కానీ ఆన్ ద అదర్ సైడ్ మన పాత్ర అంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. పిల్లలకి ఎంత క్రమశిక్షణవంతులైతే అక్కడ ఆ స్కూలు కానీ అక్కడ పరిసరాలు కానీ అక్కడ అన్ని విషయాలు బాగున్నాయి. ఈ విషయంలో మీరు కూడా చొరవ తీసుకోండి. శానిటేషన్ వర్కర్స్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఉపాధ్యాయులు మీకు సహకరిస్తారు. మీరు చొరవ తీసుకొని పిల్లలకి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చెప్పండి, ఆ అలవాటు చేయండి. కొన్ని విషయాల్లో ఉపాధ్యాయుల కింద మీరు చెప్తే కూడా బాగా చేస్తారు. ఇక్కడ మీకు క్లోజ్నెస్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే మీరు ఎంత గ్రామస్తులు అయి ఉంటారు, ఒక అందరు కూడా ఆప్యాయంగా పెంచుకుంటుంటారు. కాబట్టి ఆ క్లౌడ్నెస్ తోటి మీరు కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళని ప్రశంసించండి. కొంతమంది బుద్ధిమంతంగా చేస్తుంటారు, కొంతమంది చెయ్యరు. వాళ్ళని ప్రశంసించండి, వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా చెయ్యని పిల్లలు కూడా చేస్తారు. గర్ల్స్ ఎక్కువ చేస్తారు, ఈ బాయ్స్ విషయంలో కొంచెం జాగ్రత్త, వాళ్ళు మంచిగా చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇది ఒకటి. ఈ విధమైన అలవాట్లు ఒకటి చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ చెత్త ఉండదు. ఎక్కడికక్కడ ఇప్పుడు అన్ని సమస్యలు మాట్లాడతాము, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే మీతో ఫ్రీగా మాట్లాడతామని ఇక మనం చెప్పుకున్న ఇదే సమయం, ఇప్పుడు ఈవినింగ్ వరకు సమయం కూడా ఉన్నది మనకి. కాబట్టి మీకు సంబంధించిన సమస్యలు ఏమిటో నేను జిల్లా స్థాయిలో చూడాల్సి ఉన్నది. కాబట్టి మీకు అన్ని విషయాలు మాట్లాడదామని వచ్చింది. ఇది ఒకటి. అంటే పూర్తిగా పిల్లల వాతావరణాన్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే గది శుభ్రత. ఇదంతా శుభ్రత మీరు డైలీ చేసుకుంటారు, మీ బడ్జెట్ ప్రకారం మీరు చేసుకుంటారు, అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ గోడలు అవంటివన్నీ కూడా మీరు చెప్పిండొచ్చు. ఏంటిది బూజు దింపడం కూడా మనము వారానికి ఒకసారి ఖచ్చితంగా బూజు దింపే కార్యక్రమాలు కూడా చేయండి. మీకు మెటీరియల్ ఏదున్నా కూడా క్లీనింగ్కి సంబంధించిన ఎటువంటి మెటీరియల్, లేటెస్ట్ మెటీరియల్ కానీ మంచి మెటీరియల్ కానీ మీరు ఇక్కడ పెద్ద కొంచెం మన బడి ఇంత ఉంటుంది, 30 మంది పిల్లలు ఎక్కడ కాదు, ఇటువంటి తల్లి పిల్లలు కొద్దిమంది ఉంటారు, స్థలం ఎక్కువ ఉంటుంది గ్రామాలలో. మరి అటువంటి చోట ఏం చేయాలి అంటే మేజర్గా ఉన్న చోటనేమో ప్రధానోపాధ్యాయుడు ఏదైనా చేస్తాడు, అంటే దాని ఒకసారి క్లీనింగ్ చేయించడము. ఇక మొత్తం రోజు పిల్లల్ని కూడా ఒకవైపే చెత్త వేసినట్టు అటువైపు వేయకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడైతే అపరిశుభ్రం ఉంటుందో అంతవరకు మాత్రమే ఇక్కడ చేసుకుంటాం, అంటే మొత్తం చేసుకోకుండా అంతవరకు చేసుకుంటాం. కానీ మొత్తం టోటల్గా అంత క్లీన్గా ఉండాలి. ఇక్కడ హెడ్ మాస్టర్ ఫస్ట్ బాధ్యుడు. ఖచ్చితంగా ఎవరు జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ ఈసారి ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము విజిట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి పాఠశాలలకు. మీకు అందరికీ ఆల్రెడీ వాట్సాప్లో వచ్చిండొచ్చు, ఇది అఫీషియల్గా కూడా వచ్చింది మాకు కూడా ఇన్ఫర్మేషన్. ఏంటిది అంటే పాఠశాలలో తనిఖీలు ఎక్కువగా జరిగే అవకాశం. ఎట్లా జరుగుతుంది అది అకాడమిక్ సైడ్ నుంచి ఉపాధ్యాయులకు ఉంటుంది. కానీ ఇక్కడ రెండవ విషయం ఏంటిది, మిడ్ డే మీల్స్ అంటే మిడ్ డే మీల్స్ వాళ్ళు బాధ్యులు అవుతారు, క్లీనింగ్కి సంబంధించి. కాబట్టి అక్కడ మీరు సరిగ్గా చూసుకుంటే హెడ్ మాస్టర్ చాలా రిలాక్స్గా ఉంటారు.
అదొకటి మీరు చేయాలని కోరుకుంటూ దీనికి సంబంధించిన మెటీరియల్ ఏది ఉన్నా కూడా మీరు ఎప్పటికప్పుడు హెడ్ మాస్టర్ని ఏది ఆ చీపుర్లు కానీ క్లీనింగ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా తెప్పించుకుంటాం. టాయిలెట్స్ విషయంలో కూడా కొన్ని చెప్పదలుచుకుంటాం. ముఖ్యంగా టాయిలెట్స్ క్లీనింగ్ ఇదంతా ఓకే, టాయిలెట్స్ క్లీనింగ్ ఒకటి. టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో వీలైనంత వరకు రన్నింగ్ వాటర్ నుంచి పిల్లలకు అలవాటు చేయాలి. అలవాటు చేసేసి దానికి సంబంధించిన మెటీరియల్ని మీరు ఏమేమి కావాలి ఆ మెటీరియల్ అంతా కూడా హెడ్ మాస్టర్ ఇస్తారు. దాన్ని తీసుకొని మీరు మాస్క్ వేసుకొని మీరు మరి రెగ్యులర్గా దాన్ని చేయాల్సి ఉంటుంది. అది పిల్లలకు ఒకసారి అలవాటు చేసినట్టయితే అది ఉంటుంది. అయినా సరే కొంచెం దానికి సంబంధించిన ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కూడా మీరు హెడ్ మాస్టర్ గారిని అడగండి, వాళ్ళు ఇస్తారు. బడ్జెట్స్ ఎక్కడి నుంచి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు. ఆ హెచ్ఎంసీ ఇన్ని అనేక ఖర్చులలో ఈ ఖర్చు పెద్దది కాదు, చాలా ముఖ్యమైన ఖర్చు. దీనికి పెట్టాల్సిన తర్వాతనే మిగిలిన వాటికి పెట్టాలి. ఆర్టీసీ దయచేసి రేపు మండలాల్లో కూడా ఈ విషయాలను స్ట్రిక్ట్గా చెప్పాలి. మీకు ఎందుకు చెప్తున్నామంటే హెచ్ఎంస్ ఇక్కడ కాంప్రమైజ్ కాకూడదు. మనకిచ్చే కాంపోజిట్ బ్రాండ్ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లీనింగే. కాంపోజిట్ బ్రాండ్ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లీనింగ్ లేకుండా మనం ఎన్ని చెప్పినా కూడా వచ్చిన వాళ్ళు నచ్చరు. ఇప్పుడు పెద్ద ఇంకెవరో వస్తారు, గ్రామస్తులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చదువులు అవన్నీ ఓకే ఉంటాయి, ముందు వెనక పిల్లలు కాస్త స్టడీస్లలో జరుగుతూనే ఉంటాయి అవన్నీ. కానీ నీట్గా లేదనుకోండి అది మాత్రం మన బాధ్యత. అది ఖచ్చితంగా నీట్గా పిల్లవాడు బాధ్యత కాదు, మన హెడ్ మాస్టర్ అండ్ శానిటేషన్ వర్కర్స్ మాత్రమే బాధ్యత. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్గా చెప్పండి. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తెచ్చేయండి. ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ అవసరం వస్తే తెచ్చేయండి. వాళ్ళకి ఎక్కడ కూడా వెళ్తారు, వాళ్ళు ఎట్లా తోలుకుంటే ఆ విధంగా ఇవ్వాలి. శానిటేషన్ సంబంధించి ఆ కెమికల్స్ కానీ రన్నింగ్ వాటర్ ఉన్నట్టయితే చాలా ఈజీ అవుతుంది. పైప్స్ అరేంజ్ చేయమని చెప్పండి. ఆ ఫోర్స్గా ఉండే అక్కడ కొన్ని చోట్ల పాఠశాల గ్రామాలలో మంచి వాటర్ మంచి ఫోర్స్ మీద ఉంటుంది. అక్కడ పైపులు అరేంజ్ చేసుకుంటే వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉండదు. అటువంటివి కూడా చేసుకోవాలి. గర్ల్స్ బాయ్స్ మొత్తం కూడా పిల్లలు ఎప్పటికప్పుడు ట్యాప్ కొట్టి క్లీన్ చేసుకుంటే మనం ట్రైనింగ్ చేయాలి. నేను కొన్ని చోట్ల ఒక్కొక్కటి చెప్పదలుచుకున్నాను ప్రధాన ఉపాధ్యాయులు. కొన్ని చోట్ల టాయిలెట్స్ క్లీనింగ్ చేయించడం లేదు. మేము అడిగితే ఏదో సార్ వాళ్ళు చేస్తామన్నారు, సార్ చూస్తామన్నారు సార్. కానీ ఒకటి రేపు ఫిజిక్స్లో జరిగితే అక్కడ హెచ్ఎంకి మేము వస్తే మేము బాధ్యత కాదు. టాయిలెట్స్ కంపల్సరీ క్లీన్ చేస్తారు. ముఖ్యంగా ఎందుకంటే టాయిలెట్స్ క్లీన్ లేక బయటికి పోతున్నారు. గర్ల్స్ విషయంలో మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. గర్ల్స్ అయితే మాత్రం రారు. టాయిలెట్స్ లేకపోతే రారు, ఆ బడికి రారు. ప్రైవేట్కి పోతుంది. ఎందుకు పోతుంది ప్రైవేట్లో మనుషులు ఉంటారు, ఆయాలు ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటారు. ఆ తండ్రి పోయి అడుగుతారు, నాకు బడి ఇక్కడ క్లీన్ లేదు, అక్కడ క్లీన్ లేదు. వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళు సక్సెస్ కావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే క్లీనింగ్. మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ బడికి పోతే నేను ఏం శుభ్రంగా ఉండదు, ఏముండదు, మా పాపను నా కొడుకు ఒక టాయిలెట్ పోయినా కాస్త హ్యాపీగా పోయి వాడు మంచిగా వస్తాడు, ఆయా ఉండదు, చూసుకుంటారు అని ఉంది. అటువంటి లోటు నివారిస్తే మన గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లా వస్తాయి కదా, పిల్లలు వెళ్తే మనకి బడ్జెట్ ఎక్కువ వస్తాయి కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన గవర్నమెంట్ బడి ఒక్కటి కూడా పిల్లల మీద ఆధారపడింది. పిల్లల సంఖ్య పెరిగితే మీకు పైసలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 3,000 ఉన్నది, 3,000 ఎక్కడ ఇస్తే 6,000 వస్తాయి. 30 మంది దాటితే 6,000 వస్తుంది. 100 మంది దాటిన చోట 8,000 వస్తుంది. ఆ విధంగా మీకు ఫండ్స్ వస్తుంది. 8 ఇంకొక ఎక్కువ మంది వస్తే మీకు కూడా తోడు దొరుకుతారు. ఇటువంటివన్నీ కూడా మీరు రేపు అన్ని మండలాల్లో చెప్పండి. సో ఇవన్నీ కూడా టాయిలెట్స్ చాలామంది హెడ్ మాస్టర్స్ చూడట్లేదు. ఇక్కడి నుంచి మాత్రం సీరియస్గా ఉంటుంది. డిఓ గారు చెప్పమని చెప్పారు. ఎక్కడైనా టాయిలెట్స్ క్లీనింగ్ లేకపోతే హెచ్ఎంకి నోటీస్ ఇవ్వబడుతుంది. విజిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరు విజిట్స్ చేసినప్పుడు ఇది కాదు, ఓన్లీ రూమ్స్ చూపిస్తున్నారు, డబ్బులు వస్తే ఎవరు రూమ్స్ చూపిస్తారు, టాయిలెట్స్ చూస్తారు, క్లీన్ చేస్తారు. అది స్ట్రిక్ట్గా చెప్పాలి దయచేసి అందరూ. హై స్కూల్స్ అట్లా ఉంటాయి. ఇక హై స్కూల్స్ పెద్ద అమ్మాయిలు ఉంటారు, పెద్ద బాయ్స్ అంటే ఎట్లా అనుకుంటారు. అక్కడ కూడా ఇబ్బంది. బాయ్స్ కూడా ఇవాళ బయట మీద తప్పు పడుతున్నారు. ఎక్కడ కొంచెం టౌన్లలో కానీ కొంచెం మంచి కూడా తప్పడుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. ప్రభుత్వపరమైన లోపాలు ఏమైనా ఉంటే సరిచేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. కాంపౌండ్ వాల్స్ ముచ్చట తీసుకొచ్చి ఇక్కడ కాంపౌండ్ వాల్స్ నుంచి ఒకటి చుట్టుపక్కల కూడా అవేర్నెస్ చేయాలి. ఆ గ్రామ ప్రజాప్రతినిధులను తీసుకొని
లేదా లీడర్లు పెద్ద మనుషులు ఉంటారు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి ఇది బడి, ఇది మనకి ఇందులో చెత్త వేస్తే మీ పిల్లవాడే అసౌకర్యం అవుతాడు, మీ పిల్లలే ఇబ్బంది అవుతారు, నాది కాదు మీది, బడి మీది అనే భావన తీసుకొచ్చేసి ఇక్కడ చెత్త వేయలేకుండా చూడాలి. ఎవరైతే చెత్త వేస్తే వాళ్ళకి ఫైన్ వేయాలి, గుర్తు పెడితే ఒకసారి దొరికితే కనుక వాళ్ళనే మన సొంత ఇంటి అడ్డ చేస్తాం. మన ఇంటి ఎవరైనా చెత్త వస్తే మనం ఊరుకుంటున్నాం, చూడతాం కదా అక్కడ ఎంత కూడా దూరుతామో తెలుస్తుంది. మరి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేకుండా సరే చుట్టుపక్కల వాళ్ళకి ఆ భయం ఉంటే చెత్త వేయరు. ఇది స్ట్రిక్ట్లీగా చెప్పాలి. బడి అంటే ఏదో చెత్తకుండి కాదు, అదేదో ఇది కాదు, ఇక్కడ మన పిల్లలు తిరుగుతున్నారు, మీ ఇంట్లో పెద్ద పిల్లల్ని పెట్టించుకుంటాం, అట్లనే 30 మంది 40 మంది 100 మంది పిల్లలు తిరుగుతుంటారు ఇక్కడ, చిన్న బళ్ళే కాబట్టి పెద్ద బళ్ళే కాబట్టి. మీరు అక్కడ హెచ్ఎంసీ దయచేసి అక్కడ ఎడ్యుకేట్ చేయాలి, ఈ విషయాలు నోట్ చేసుకోండి దయచేసి. మీరు కూడా ఇవన్నీ పాయింట్స్ చెప్పాలి, ఎందుకంటే ప్రతి మండలంలో మనం ఇవన్నీ కవర్ చేస్తాం కాబట్టి కాంపౌండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, లీడర్ల సహకారం తీసుకొని ఇంకా కొన్ని ఇవాళ రేపు కొన్ని స్కూల్స్లో అక్కడక్కడ కెమెరాలు కూడా పెట్టిస్తున్నాం. ఎవరైనా లేదా ఇంకోటి మనం ఎవరైనా సరే పిల్లలు కూడా చెప్తారు, ఎవరేస్తున్నారు అనే విషయం పిల్లలు చెప్తారు. మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా మీరు ఒకసారి గట్టిగా మందలించడము, లేకపోతేనేమో వాళ్ళకి ఏదో విధంగా అంటే చాలామంది ఫీల్ అయిపోతారు, నెక్స్ట్ టైం వెయ్యదు, యశోద్ధులతో వేస్తుంటారు, పొరపాటు జరుగుతున్నాయి, మనం దొరికించుకొని అంటే ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు లేని చోట ఉన్నా కూడా వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సరే ఇవన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ మరొకటి ఉంది వాటరింగ్ ద ప్లాంట్స్. మీ డ్యూటీలలో మొక్కలకి నీళ్లు పెట్టడం. ఎప్పుడైతే వన మహోత్సవం వస్తున్నది, అది అయిన తర్వాత నీళ్ళు మనకు వర్షాలు వస్తాయి రావు, ఎందుకంటే బళ్ళల్లో చాలా చెట్లు ప్రతి సంవత్సరం వన మహోత్సవం పెడుతున్నారు, నెక్స్ట్ వచ్చే వరకు వాళ్ళు యాక్టివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అట్లా అంటే సరిగా నీళ్ళు దాన్ని పట్టించుకోక చేస్తాక హెడ్ మాస్టర్ చేసి సహకారం చేస్తారు దాని సెక్యూరిటీకి. కానీ మీరు చేసేది ఏంటంటే వాటి బాధ్యత తీసుకోమని చెప్పి కేవలం ఇది ఇంతే కాకుండా అంటే మొత్తం ఫస్ట్ పీరియడ్ ఇది, ఫస్ట్ డ్యూటీ ఇది, క్లాస్ రూమ్స్ టాయిలెట్స్ అయిన తర్వాత వాటర్ ఇన్ ద ప్లాంట్స్ ఇవి చేసుకోవాలి. ఇవి చేసుకునే విధంగా చేయాలనుకుంటూ అక్కడ పైప్స్ మీకు ఎందుకంటే మొక్కలకు అన్నిటి పట్టాలంటే మీకు అన్నిటి వాటర్ ఉండాలి, అన్నిటికీ నీళ్ళు ఉండాలి. నీళ్ళ సమస్యలు ఏమంటే మా దృష్టికి తీసుకొస్తే మేము మాట్లాడుతున్నాం, అన్నిటికీ నీళ్ళు ఏ పని కాదు. ఆ విధంగా అన్నిటికీ పైప్స్ అరేంజ్ చేసుకోండి. వాటికి కావాల్సిన మెటీరియల్ సహకారం ఉంటే హెచ్ఎంసీ ఇవ్వాలి, ఆ మెటీరియల్ సహకారం తీసుకొని ఎటువంటి మెటీరియల్ కావాలో మేము తీసుకొని వాటిని చేసుకుంటూ టోటల్గా శుభ్రంగా ఉంచితే మనము పిల్లల సంఖ్య పెరుగుతుంది, వచ్చిన వాళ్ళు మీకు ప్రశంసిస్తారు. మీకు కొన్ని స్కూళ్ళు చూపిస్తారు ఎట్లున్నాయంటే అవి పార్కులు లాగున్నాయి. కొత్తపల్లి ఒకటి ఉంటుంది, ఆ సొంత హెడ్ మాస్టర్స్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు ఏం లేకుండా కొన్ని స్కూల్స్ చిన్న పార్కులు లాగున్నాయి, పిల్లలకి అంత ఆహ్లాదంగా వస్తుంది. అంటే పిల్లలకి అటువంటి వాతావరణం అంతా కూడా మీ చేతిలో ఉంది. అటువంటివి ఉన్నాయి, కొన్ని పిల్లలు పోగుతుంది కాదు, కూర్చుంటారు, హాయి ఎంజాయ్ చేస్తారు. వేరే బయట పిల్లలు కూడా నాకు రాబుద్ది అవుతుంది, చేయబుద్ది అవుతుంది. ప్రైవేట్ పిల్లల్ని మన వైపు గుంజుకోవాలంటే ఇట్లా వాళ్ళకన్నా మనం మెరుగుగా ఉండాలి, కానీ డౌన్గా మాత్రం ఉండకూడదు. దానికి ఫస్ట్ శుభ్రత, గది శుభ్రత, ఆవరణ శుభ్రత, టాయిలెట్స్ శుభ్రత, ఇవన్నీ ఉంటే పిల్లవాళ్ళని మనము ఆ హెడ్ మాస్టర్ పోయి చెప్పగలుగుతారు. వాళ్ళు కూడా సంతోషంగా వస్తారు. ఇట్లా మేము మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మన వాళ్ళే, క్లీన్గా ఉంటుంది, మీకు ఎటువంటి సమస్య లేదని చెప్పాలి. వీళ్ళు కూడా రిపేర్లు ఏమన్నా చేయించుకోవాలి. హెడ్ మాస్టర్స్ అన్నిటికీ ప్రతిసారి డబ్బులు రావు. మన కాంపోజిట్ గ్రాంట్స్ నుంచి నల్లాలు ఫిట్ చేయడానికి కూడా మళ్ళీ మాకు ఇవన్నీ అక్కర్లేదు. అక్కడ లోకల్గా మాట్లాడాలి, నల్లాలు పోతే నల్లాలు కానీ, ట్యాప్స్ పోతే ట్యాప్స్ కానీ, చిన్నవన్నీ చేయించుకొని కాంపోజిట్ గ్రాంట్ నుంచి రాయాలి. ఇది మాత్రం ఈ డబ్బుల నుంచి తీయకూడదు, అది కూడా చెప్పింది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మెటీరియల్ డబ్బులు మన ఏఏపీసీ వీళ్ళకి స్కావెంజర్స్కి ఇచ్చే డబ్బు నుంచి తీయకూడదు. మళ్ళీ తీసుకున్నారు అక్కడ, ఇది కూడా క్లియర్గా చెప్పండి. ఇది మొత్తం క్లీనింగ్కి మొత్తం ఈ డబ్బులు కాదు, పూర్తిగా వాళ్ళకి ఇవ్వడానికి. వాళ్ళ శాలరీ నేను చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ చెప్పండి. హెచ్ఎంసీ ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాము. మీరు వాటిని కాంపోజిట్ గ్రాంట్ నుంచి తీయాలి, మెటీరియల్ డబ్బులు నుంచి తీయకూడదు. మీరు దయచేసి రేపు చెప్పండి, రేపు అందరు కూడా చెప్పండి. వాళ్ళంతా లేదు
వాళ్ళు గుర్తించడం కాదు, మేము ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చెప్పండి. దయచేసి ఇక్కడ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, డిఫరెన్సెస్ ఉంటే ఇప్పుడే మాట్లాడండి. మెటీరియల్ ఖర్చు, మెటీరియల్ సంబంధించి ఇందులో నుంచి తీయకూడదు. పూర్తిగా సర్వీస్ చేసిన వాళ్ళకి అయితే ఒక విషయం ఉంది, చిన్న మాట మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మీరు ఒక రోజు రాలేదు, అక్కడ చెత్త ఉంది, ఆ హెడ్ మాస్టర్ కూడా బిల్లు చేయించుకుంటాడు, అప్పుడు మీకు కట్ అవుతుంది. ఎందుకంటే క్లీనింగ్ క్లీనింగ్ అదే ఇంకా మీకు ఎవరైనా తెచ్చుకొని మీరు చేయించుకోండి, అది సంబంధం లేదు. హెడ్ మాస్టర్ కావాలి, క్లీనింగ్ ఉండాలి, స్కూల్ క్లీనింగ్ ఉండాలి. లేదు ఇప్పుడు ఏదైనా మొత్తం టోటల్గా అది క్లీనింగ్ పర్పస్లో ఇచ్చిండాలి, జీతం కాదు. జీతం కాదు, మెటీరియల్ ఖర్చు మాత్రము వేరే కాంపోజిట్ బ్రాండ్ నుంచి తీసుకోవాలని చెప్పి, సో అట్లనే తీసుకోవాలి. ఇందులో నుంచి మెటీరియల్ ఖర్చు తీసుకోకూడదు. ఇది క్లియర్. మళ్ళీ మళ్ళీ చెప్పండి. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి ప్రొసీడింగ్స్ చెప్తాం. కానీ మీరు ఎవరైనా ఒక రోజు 2 రోజులు మీరు రాలేకపోతే ఆ బడి అట్లనే ఉంటే కనుక హెడ్ మాస్టర్ తన మీ డబ్బులో నుంచి ఈ డబ్బుల్లో నుంచి డిసిప్లిన్ చేస్తారు. ఇంకొకరిని పెట్టి ఆ రోజు ఎవరైనా లేబర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. హోటల్కి క్లీనింగ్ ఇచ్చారు కానీ జీతం కాదు. అందుకోసం వాటికి మీకు ఇస్తుంది. చెప్పండి, మీ డౌట్స్ ఉంటే చెప్పండి. ఏం లేదు అదే అమ్మా, ఇప్పుడు చెప్తున్నా, ఈ పైసలు ఏదైతే ఉందో కలెక్టర్గా ఒక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ నుంచి తీయటంలో కాగితాల పని, సంతకాల పని చాలా ఉంటుంది ఉన్నదా. అందుకోసం ఆలస్యం అవుతుంది. మీకు రాకుండా ఉండవు. నేను చెప్పేది ఏంటంటే పైసలు రాకుండా ఉండవు, ఆలస్యం అవుతుందే తప్ప మీకు ఖచ్చితంగా వస్తాయి. మీకు ప్రతి పైసలు మేము వీలైనంత ఎర్లీగా చేసే ప్రయత్నం చేసుకున్నాం. వేరే జిల్లాలో ఇంత కూడా కాలేదు, కానీ ఈ మాత్రం వస్తుంది కొంచెం అని మీకు సహకరించాం. అందుకని మేము ఏం చేయలేదు. వీలైతే ఎంత ఫాస్ట్గా చేస్తాం కానీ మా చేతులు ఉండదు. నేను ఒక కాగితం తయారు చేస్తాను, దాని మీద కాగితం తయారు చేసినప్పుడు వస్తే ఆ రోజు జరుగుతుంది. ఆ కాగితం తయారు చేయడానికి అవన్నీ పేపర్లు ఫైళ్ళు తయారు చేయడానికి ఒక 1 వారం రోజులు పడుతుంది. సంతకాలు ఈయన ఉంటే ఆయన ఎన్ని సంతకాలు కావాలి, 10 మంది సంతకాలు కూడా, అందరూ అధికారులు, డబ్బులకు సంబంధించింది కాబట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది. మరి ఇప్పుడు నేను 3 నెలలు కూడా పెట్టినా, మళ్ళీ ఎవరి సంతకం కావాలక్కడ మినిస్టర్ సంతకం కావాలి. మినిస్టర్ సంతకం అయినాక దానికి ఒక కాగితం వెళ్ళాలి, మళ్ళీ చెక్ ఇవ్వాలి, బ్యాంకులకి తిరిగి ఉంటాయి, ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. ఇవంతా మేము చూసుకుంటాం. కొంచెం ఆలస్యం మాట్లాడతాం, ఆమె డౌట్ క్లియర్ చేయాలని ఉద్దేశం అట్లా. అంతేగాని పైసలు రాకుండా కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ 3 నెలలు కూడా మూవ్ చేస్తున్నాము. అవి కూడా వస్తాయి, నెక్స్ట్ మంత్ అవి కూడా వస్తాయి, జూలైలో వచ్చేస్తాయి, వేరే ఏప్రిల్ కూడా. మళ్ళీ జూన్ నుంచి వచ్చేదాన్నేమో ఈ స్ట్రెంత్ ఆధారంగా పెడతాం. పైసలు వస్తాయి, వరి కావాలి.